హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ యానం వంటకాలు. ఈరోజు నేను మీకు బఠానీ చాట్ ఏ విధంగా చేయాలో చేసి చూపిస్తాను. ఇప్పుడు తయారీలోకి వెళ్ళిపోతాం. ముందుగా ఒక కుక్కర్లో నానబెట్టిన కప్పు బఠానీ వేసుకోవాలి. అదేవిధంగా ఒక బంగాళాదుంప ముక్కలను కట్ చేసుకుని వేసుకోవాలి. ఒక క్యారెట్ ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి. దాంట్లో ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి. మూడు విజిల్స్ వచ్చేయండి. ఈ విధంగా పప్పు గుత్తి సహాయంతో కొద్దిగా ఇలా మెతుక్కోవాలి. చూడండి, ఈ విధంగా అయిపోయింది. దాంట్లో తగినంత ఉప్పు, కొద్దిగా కారం, ఒక స్పూన్ చాట్ మసాలా వేసుకోవాలి. దాంట్లో కొద్దిగా వాటర్ కూడా వేసుకోవాలి. నేనైతే గ్లాస్ వాటర్ వేసానండి. ఈ విధంగా వేసిన దాన్ని స్టవ్ మీద పెట్టుకుని ఒక 5 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉడుకుతుంది. జొన్న చిప్స్ కూడా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఈ బఠానీ కూడా ఉడికిపోయిందండి. ఈ కార్న్ చిప్స్లో కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారం కూడా వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా నేను చూపించిన విధంగా చేసుకోవాలి. ఒక క్యారెట్ తురుము చేసుకున్నాను, ఒక నిమ్మకాయ, ఒక ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకున్నాను, కొత్తిమీర. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. ఒక బౌల్ తీసుకొని ఉడికినటువంటి చాట్ని దాంట్లో కొద్దిగా వేసుకోవాలి. దానిపైన కొద్దిగా క్యారెట్ తురుము కూడా వేసుకోవాలి. దానిపై ఉల్లిపాయ ముక్కలను కూడా కొద్దిగా వేసుకోవాలి. కొత్తిమీర కూడా కొంచెంగా వేసుకోవాలి. ఇప్పుడు నిమ్మరసాన్ని పిండుకోవాలి. దానిపైన ఈ కార్న్ చిప్స్ కూడా వేసుకోవాలి. అంతేనండి, ఎంతో సులువుగా బఠానీ చాట్ తయారైపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.